చూడని ఒకసారి. నొప్పి వస్తుంది. మరి నాకు నొప్పి వచ్చేలా చేస్తా అన్నా. నీ అబ్బా దిగాయి. ఏదో ఒకటి నీకుంటుంది చూడు, నీకు పక్కిలిపోద్ది. బావా, ఇంకో ఇడ్లీ వేసుకుంటావా? పోనీ పూరి. వద్దు. సరే. బావా, పర్లేదు. బావా, నువ్వు మారిపోతే ఎంత బాగుంది తెలుసా? నా ఫ్రెండ్ జయాకి చెప్పాను, అస్సలు నమ్మలేదు. మీ బావ మారిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, అది జన్మలో జరగదని చెప్పింది. కానీ దానికేం తెలుసు నువ్వు మారిపోయావని. ఆప్తావని జయపురాణం అయినా అదే పోతే నేను మారనని చెప్పడానికి. నేను నీకు మారనని చెప్పానా? ఇలా నీట్గా రెడీ అయితే మారిపోయినట్టేనా? చూడు, నేను ఇలా రెడీ అయింది నేను చూడ్డానికి అసహ్యంగా ఉన్న పని మనిషి చెప్తేనే. ఇంకే ఆఫీస్ అంటావా? నీ మీద పడి బతుకునని చెప్పి నీకు ఫీలింగ్ ఉంది చూడు, నా డబ్బులు నేను సంపాదించుకోవడానికి. ఇంకోటి, ఇంట్లో నీ దరిద్రమైన ముఖం చూడలేక ఆఫీస్కి వెళ్తే అందమైన అమ్మాయిల ముఖాలు చూడొచ్చని. అంతే తప్ప నీకోసమో అప్లడి చేయ కోసమో నేను నా క్యారెక్టర్ రెండు మారు. అండర్స్టాండ్? చూడు, ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇక నేను దెంగై. నువ్వేంట్రా ఇక్కడ? చెప్తాలే కానీ ఒక సిగరెట్ లైటర్. నువ్వు మానవారా? ఇంకా ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేసావు. నిన్నే నమ్ముకున్న అమ్మాయి, దీని జీవితం కూడా నాశనం చేస్తావారా? ఏం మనిషిరా నువ్వు! ఛీ! అసలు బయట అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది తెలుసా? రోజుకు ఒక అబ్బాయిని మారుస్తున్నారు, అవసరానికి ఒక అబ్బాయితో తిరుగుతున్నారు. ఒక్క మంచి అమ్మాయిని దొరకపోద్దని రోడ్డు మీద అబ్బాయిలు పడి పడి తిరుగుతున్నారా. నీకు విషయం చెప్పనా? మంచి అమ్మాయిల సంగతి పక్క పోని,